ముందు వీడియోలో చెప్పినట్టుగా బాలకాండ స్టార్ట్ చేస్తానని చెప్పాను కదా. ఇక ఈరోజు బాలకాండ గురించి మాట్లాడుకుందాము. బాలకాండలో మొత్తం 7 పేజెస్ ఉంటాయి. దాంట్లో నేను ఈరోజు ఒక 2 పేజెస్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో బాలకాండ వచ్చేసి బాల్యం అన్నమాట, శ్రీరాముని బాల్యం అండ్ అక్కడ జరిగే ఇన్సిడెంట్స్, దాని గురించి మొత్తం డిస్కషన్ ఉంటుంది. సో బాలకాండలో స్టోరీ ఎలా జరుగుతుందన్నమాట. శ్రీమన్నారాయణ్ణి నిరంతరం స్మరించే నారద మహర్షి ఒకనాడు మునిశ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. ఒకరోజు ఎవరు వచ్చారు? వాల్మీకి ఆశ్రమానికి శ్రీమన్నారాయణ్ణి నిరంతరం స్మరించే నారద మహర్షి వచ్చారు. నారదుడు తపస్వి, వాక్చతురుల్లో శ్రేష్ఠుడు. వాల్మీకి జిజ్ఞాసతో నారదుల వారిని అడిగాడు. జిజ్ఞాసే విజ్ఞానానికి మూలం. జిజ్ఞాస అనేది ఒక యాంగ్జైటీ అన్నమాట, అంటే తెలుసుకోవాలి అనే తాపత్రయంతో. ఎవరిని అడిగారు? వాల్మీకి గారు నారదుడిని అడిగారు. ఓ మహర్షి, అన్ని మంచి గుణాలు కలవాడు, ఎలాంటి ఆపదలు చుట్టుముట్టని వాడు, తొనకని వాడు, ధర్మం తెలిసినవాడు, ఆశ్రయించిన వారిని ఆదుకునేవాడు, మాట తప్పని వాడు, సకల ప్రాణులకు మేలు చేసేవాడు, వీరుడు, ధీరుడు, అసూయ లేనివాడు, అందమున్నవాడు, ఇలాంటి శుభలక్షణాలు కలవాడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా అని అడిగారు. నారదుడు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు. మహాముని, ఇన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో కుదురుకోవడం సాధారణంగా జరగదు. కానీ నీవు తెలిపిన విశిష్ట గుణాలన్నీ మూర్తీభవించినవాడు శ్రీరాముడని తెలిపాడు. అయితే మన వాల్మీకి గారు అడుగుతారు. అది కూడా అడగాలన్న ఒక యాంగ్జైటీ, ఒక జిజ్ఞాస అని, విజ్ఞానానికి మూలం అని ఉంది చూడండి. ఒక తెలుసుకోవాలని ఒక ఆశతో అడుగుతారు. ఎవరిని? నారద మహర్షిని అడుగుతారు. ఓ మహర్షి, మంచి గుణాలు కలవాడు, ఎలాంటి ఆపదలు చుట్టుముట్టని తొనకని వాడు, ధర్మం గురించి తెలిసినవాడు, అబద్ధం ఆడకుండా ఉండేవాడు, మాట తప్పనివాడు, పెద్దలని గౌరవించేవాడు, అందంగా ఉండేవాడు, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేసి అడుగుతారనమాట. అయితే అప్పుడు నారదుల వారు ఇలా జవాబు ఇస్తారు. అయితే అన్ని లక్షణాలు, అన్ని క్వాలిటీస్ ఉండటం ఒకరిలో చాలా అసాధ్యం అసలు. కానీ నాకు తెలిసినంత వరకు, నువ్వు చెప్పిన క్వాలిటీస్లో నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది శ్రీరాముడని చెప్తారనమాట. రామాయణ గాథను సంక్షిప్తంగా వాల్మీకి వినిపించాడు నారదుడు. అప్పుడు స్టోరీ స్టార్ట్ చేస్తారనమాట నారదుల వారు. అక్కడి నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. రామాయణం మొత్తం చెప్పేసి అక్కడి నుంచి మళ్ళీ నారదుల వారు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారనమాట. రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది. ఆ కథ చెప్పిన తర్వాత ఏమైందంటే, అదే స్టోరీ మన వాల్మీకి మహర్షి గారి మనసులో ఏమైంది, బాగా నాటుకుపోయి తలుచుకుంటూ ఉండేవారనమాట. నారదుని మాటలు ఇంకా చెవిలో ఇల్లు కట్టుకుని పోరుతున్నాయి. గంగానది సమీపాన గల తమసా నదికి స్నానం చేయడానికి బయలుదేరాడు. ఎవరు బయలుదేరాడు? వాల్మీకి మహర్షి భరద్వాజాది శిష్యుల వెంట నడుస్తున్నారు. తమసా నది మంచివాని మనసు వలె స్వచ్ఛంగా ఉంది. ఇక్కడ కొన్ని బిట్స్ కూడా వస్తాయి మీకు అప్పుడప్పుడు. ఇక్కడ గంగానది సమీపాన గల తమసా నది స్నానం చేయడానికి వాల్మీకి గారు బయలుదేరారనమాట. ఎవరితో? భరద్వాజాది శిష్యుల వెంట నడుస్తున్నారు. వాళ్ళ వెంట వెళ్తూ తమసా నదికి స్నానం చేయడానికి వెళ్ళారు. స్నానానికి దిగిన వాల్మీకి చుట్టూ ఉన్న ప్రకృతి అందాలకు పరవశిస్తున్నాడు. సమీపంలో ఒక కొమ్మ పైన క్రౌంచ పక్షుల జంటను చూశాడు. అయితే స్నానానికి నదిలో దిగారనమాట మహర్షి గారు. అండ్ దిగిన తర్వాత ఏంటి, చుట్టూ ఉన్న
ఎన్వైర్న్మెంట్, ఆ ప్రకృతి అంతా బాగా చాలా బాగుందనేసి అంతా చూస్తూ ఉంటుంటే సడన్గా ఒక చెట్టు పైన, చెట్టు కొమ్మ పైన క్రౌంచ పక్షుల జంటను చూశారనమాట. వాటి అనురాగం ముచ్చట గొలుపుతున్నది. అంటే అవి చాలా ఆప్యాయంగా అన్యోన్యంగా ఉన్నాయన్నమాట. వాటి మధుర ధ్వనులు వీణుల విందు చేస్తున్నాయి. ఇంతలో ఒక వేటగాడు క్రూర బాణంతో మగ పక్షిని నేల కూల్చాడు. ఇదంతా వాల్మీకి గారు చూస్తూనే ఉన్నారనమాట. సడన్గా మగ పక్షిని ఒక వేటగాడు వచ్చి బాణంతో వేసి చంపేస్తారనమాట. అది నెత్తురోడుతూ విలవిలలాడుతూ ప్రాణాలు విడిచింది. ఇంకది చనిపోతుంది. ఆ ఎడబాటును తట్టుకోలేని ఆడపక్షి తల్లడిల్లిపోయింది. హృదయ విదారకమైన ఈ దృశ్యాన్ని చూశాడు వాల్మీకి. ఈ ఇన్సిడెంట్ అంతా వాల్మీకి గారు చూస్తారనమాట. కరుణ రసం జాలువారింది. ధర్మవేషం కట్టెలు తెంచుకుంది. వెంటనే నోటి వెంట అప్రయత్నంగా మనిషాద ప్రతిష్టాన్త్వ మగమహ శాశ్వితి సమః యత్ క్రౌంచమిదు నాదేకం అవధిః కామమోహితం అనేసి అంటారు. అయితే దాని అర్థం ఏంటంటే, ఓ కిరాతుడా, క్రౌంచ పక్షి జంటలో పరవశమై ఉన్న ఒక పక్షిని చంపిన నీవు శాశ్వతంగా అపకీర్తి పాలవుతావు అని ఒక మాట అనేస్తారనమాట అప్రయత్నంగా. అన్ననైతే అన్నాడు, కానీ తర్వాత అతనికే ఆశ్చర్యం వేసింది. అయితే అలా అనేసాడు, కానీ దాని తర్వాత మహర్షి గారు ఆశ్చర్యపోయారు. ఈ మాటలు సమాన అక్షరాలు గల 4 పాదాలతో లయబద్ధంగా వచ్చాయి. అంటే కరెక్ట్గా చూడండి, కరెక్ట్గా 4 1 2 3 4 1 2 3 4 అలాగా 4 into 4 స్టేట్మెంట్స్, ప్రతి వర్డ్కి 4 లెటర్స్ అలాగనమాట వచ్చాయన్నమాట. ఇది ఛందోబద్ధమైన శ్లోకమేనని నిర్ధారించుకున్నాడు. శ్లోకం నుంచి శ్లోకం పుట్టింది. ఆశ్రమానికి తిరిగి వచ్చారు అందరూ. కానీ క్రౌంచ పక్షి దారుణ దృశ్యం మాత్రం వాల్మీకి మనసు నుంచి వెనుదిరగడం లేదు. అదే ఆలోచన. సో వాల్మీకి గారు ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత నుంచి చాలా ఇదయ్యి ఆ ఇన్సిడెంట్ని ఇంకా మర్చిపోలేకపోతున్నారు. సో అలా బాధ నుంచే ఒక మంచి శ్లోకం పుట్టిందనమాట. అదే ఆవేదన, అదే బాధతో ఇంకా ఉన్నారు. ఇంతలో సృష్టికర్త అయిన బ్రహ్మ వాల్మీకిని చూడడానికి ఆశ్రమానికి వచ్చారు. ఈలోపు బ్రహ్మదేవుడు వాల్మీకి ఆశ్రమానికి వచ్చారు. అతనికి శాస్త్రోక్త ఉపచారాలన్నీ చేశారు. బ్రహ్మ వాల్మీకిని కూర్చోమన్నారు. బ్రహ్మ ఆసనం కన్నా కొంచెం తక్కువ ఎత్తుగల ఆసనం పైన కూర్చున్నాడు వాల్మీకి. అయితే బ్రహ్మదేవుడు వచ్చారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు ఏమన్నారంటే వాల్మీకి గారిని కూర్చోమన్నారు. బ్రహ్మ ఆసనం కొంచెం తక్కువ ఎత్తుగల ఆసనం పైన కూర్చున్నారు వాల్మీకి. ఇది పెద్దల పట్ల ప్రవర్తించవలసిన తీరు. సో దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు, ఎప్పుడైనా మన ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తే ఆర్ మెయిన్లీ గురువు గారు వస్తే కొంచెం తక్కువ ఆసనం పైన కూర్చోవడం అంటే వాళ్ళకి మర్యాద ఇవ్వడం. అలా కూర్చోకపోయినా పర్వాలేదు, మర్యాదలు చేయడం ఫస్ట్. అంటే మంచినీళ్ళు తాగుతారా, ఏమన్నా కావాలా, లేదంటే ఏదైనా తింటారా అని మనం మర్యాదలు చేయాలి. బ్రహ్మ ఎదురుగా ఉన్న క్రౌంచ పక్షి బాధ వాల్మీకిని వదలడం లేదు. ఇంకా వాల్మీకి మనసులో ఆ క్రౌంచ పక్షి బాధ అలా అవుతూనే ఉంది. మనసులో మనిషాల శ్లోకమే మళ్ళీ ధ్వనించింది. ఇందాక అతను చెప్పిన శ్లోకం మళ్ళీ
రిపీట్ అవుతూనే ఉన్నది. అన్నీ తెలిసిన బ్రహ్మ చిరునవ్వును చిందిస్తూ, ఓ ఋషివర్య, నీవు పలికినది శ్లోకమే. సో ఇదంతా బ్రహ్మదేవునికి తెలిసి ఎలా అంటారు బ్రహ్మదేవుడు, సో ఓ ఋషివర్య, నీవు పలికినది పక్కా శ్లోకమే, అది నా సంకల్ప ప్రభావం, నా సంకల్పం వల్లే నువ్వు అలా పలికావు అనేసి అంటారనమాట బ్రహ్మదేవుడు. ఈ ఛందస్సులోనే శ్రీరామ చరిత్రను రాయమని ఆదేశించాడు. ఆ ఛందస్సులోనే శ్రీరామ చరిత్రను రాయమని ఆదేశిస్తారనమాట బ్రహ్మదేవుడు. నారదుడు స్పష్టంగా వివరించిన రామకథా రహస్యాలు కూడా నీకు స్ఫూర్తిస్తాయని అనుగ్రహించాడు. ఈ భూమండలంలో పర్వతాలు, నదులు ఉన్నంతకాలం రామాయణ గాథను జనులు కీర్తిస్తూనే ఉంటారని ఆశీర్వదించాడు. బ్రహ్మ ఆదేశానుసారం రామాయణ చర్యకు శ్రీకారం చుట్టాడు వాల్మీకి మహర్షి. ఇక్కడ రామాయణ రచనకు శ్రీకారం చుట్టాడు వాల్మీకి మహర్షి. సో ఇలాగా బ్రహ్మదేవుడు ఆదేశానుసారం అదే ఛందస్సులో అదే శ్లోకాలతో సో మన రామాయణాన్ని మన వాల్మీకి మహర్షి గారు రాస్తారు. నెక్స్ట్ అయోధ్య, ఇక్కడి నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. అయోధ్య నగరం. సో శ్రీరాముని బాల్యం గురించి చెప్తారనమాట వాల్మీకి మహర్షి గారు. సరయూ నదీ తీరంలో కోసల అనే సుప్రసిద్ధ దేశం ఉంది. సరయూ నదీ తీరంలో ఉందన్నమాట. ఏంటి కోసల అనే దేశం. అందులో అయోధ్య అనే మహానగరం ఉంది. అందులోదే అయోధ్య అన్నమాట. అదొక పెద్ద నగరం. అయోధ్య అంటే యోధులకు జయించడానికి శక్యం కానిది. అసలు యోధులు కూడా జయించడానికి అంత వీలుండదన్నమాట. మనువు దీన్ని నిర్మించాడు. ఎవరు నిర్మించావు? మనువు దీన్ని నిర్మించాడు. కోసల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు. కోసల దేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? మహారాజు. ఎవరు? దశరథుడు. అతడు సూర్యవంశానికి చెందినవాడు. మహావీరుడు. దేవతల పక్షాన రాక్షసులతో ఎన్నో మార్లు యుద్ధం చేసినవాడు. ధర్మపరాయణుడు. ప్రజలను కన్నబిడ్డలులా చూసుకునేవాడు. వశిష్ఠ వామదేవులు అతని ప్రధాన పురోహితులు. వశిష్ఠులు ఇంకా వామదేవులు అతని ప్రధాన పురోహితులు. సుమంత్రుడు మెదులుగా గల 8 మంది మంత్రులు. ఇతని పాలనలో కోసల దేశం భోగభాగ్యాలతో విల్లసిల్లింది. ప్రజలు ధర్మవర్తునలై సుఖ సంతోషాలతో ఉన్నారు. యథా రాజా తథా ప్రజః. రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు. సో ఈ పాయింట్ అనేది రియల్ లైఫ్లో చాలా యూజ్ అవుతుంది. రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు, అంతే కదా. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. రాజుని పక్కన పెడితే మన ఇంట్లో మన హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మన నాన్నగారు బట్టి కూడా మన ఫ్యామిలీ తర్వాత జనరేషన్ తర్వాత చూసి నేర్చుకొని నాన్న ఎలా ఉంటే అలా మంచి చెప్తే మంచి దారిలో నడిచిన వాళ్ళు మంచి దారిలో నడుస్తూ న్యాయం చేస్తూ అలా, ఇంకా పెద్దలు అలాగే ముఖ్యమంత్రులు ఎలా ఉంటే ప్రజలు కూడా అలాగే ఉంటారు. సో ఇది మన డైలీ లైఫ్లో యూజ్ అయ్యేది ఈ స్టేట్మెంట్. అండ్ ఈ కోసల దేశానికి రాజు దశరథుడు. ఈయన ఎప్పుడూ ధర్మాన్ని పాటిస్తూ ఉంటారనమాట. ఈయన సుమంత్రుడు ఇంకా 8 మెంబర్స్, మొత్తం 9 మెంబర్స్ మంత్రులతో ఈ దేశాన్ని బాగా పరిపాలిస్తూ ఉంటాడనమాట. ఎన్ని ఉన్నా సంతానం లేదన్న చింత దశరథుని కుంగదీసింది. ఎన్ని ఉన్నా కానీ పాపం అతనికి సంతానం అనేది లేదు, పిల్లలు అనేది లేదు. అన్నీ ఉన్నా కొంతమందికి
దేవుడు ఎప్పుడు అంతే, ఒకటి ఇస్తే ఒకటి ఇవ్వడు. సక్సెస్ ఇస్తే దానికి తగ్గ హెల్త్ ఇవ్వరు, హెల్త్ ఇస్తే దానికి తగ్గ ఏదో ఒకటి చిన్నది అయినా కానీ ఉంటుంది. మొత్తం అన్నీ ఫుల్ఫిల్గా ప్రతిదీ పొందేలాగా అయితే ప్రతి ఒక్కరి జీవితం అయితే ఎప్పుడూ ఉండదు. సంతాన ప్రాప్తి కోసం అశ్వమేధ యాగం చేయాలన్న ఆలోచన కలిగింది. సో సంతానం కోసం ఏమనుకున్నాడు, అశ్వమేధ యాగం చేద్దాం అనుకున్నారు. అశ్వమేధ యాగం వెంటనే పురోహితులు గురువులతో సమావేశమయ్యాడు. సో మనసులోని మాట చెప్పాడు. సో నా సిచ్యువేషన్ ఇలా ఉంది, సో నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను అనేసి చెప్పారు. వారు తదాస్తు అన్నారు. సరయూ నదికి ఉత్తర తీరంలో యజ్ఞవేదిక సిద్ధమైంది. యజ్ఞవేదిక సిద్ధం చేశారనమాట. ఎక్కడ అంటే సరయూ నదికి ఉత్తర తీరంలో. మంత్రి సారథి అయిన సుమంత్రుడు అనే వర్డ్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ వర్డ్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే క్వశ్చన్ వచ్చినప్పుడు ఇవన్నీ హైలైట్ చేస్తూ రాస్తే బాగుంటుంది. సారథి అయిన సుమంత్రుడు ఈ యాగానికి వృష్యశృంగ మహర్షిని ఆహ్వానిస్తే ఫలవంతమవుతుందని సూచించాడు. వృష్యశృంగుడు విభాండక మహర్షి కుమారుడు. వృష్యశృంగుడు ఎవరి కుమారుడు? విభాండక మహర్షి కుమారుడు. నిష్టగరిష్ఠుడు. అతడు ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి. అతను ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా పడతాయంట. దశరథుని ఆజ్ఞ మేరకు వృష్యశృంగుని సగౌరవంగా తోడుకుని వచ్చారు. సో రాజుగారు ఆజ్ఞ ఇచ్చారనమాట దశరథ మహారాజు. సో ఆజ్ఞ ఇచ్చిన వెంటనే వృష్యశృంగుని తోడుకొని వచ్చారు. 3 రోజుల పాటు అశ్వమేధ యాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సో 3 రోజులు జరిగింది అశ్వమేధ యాగం. తర్వాత దశరథుడు వృష్యశృంగునితో పుత్రప్రాప్తి కోసం చేయవలసిన క్రతువును గురించి అడిగాడు. సో నాకు పుత్రులు కావాలంటే, పుత్రులను నేను పొందాలంటే ఏం చేయాలని అడుగుతారనమాట. ఆ భారాన్ని వృష్యశృంగుని పైనే ఉంచాడు. దశరథుని అభ్యర్థనను మన్నించిన వృష్యశృంగుడు పుత్రకామేష్టి అనే యాగాన్ని ప్రారంభించాడు. సో ఈ భారాన్ని ఆయన మీద వేసినందుకు పుత్రకామేష్టి అనే యాగాన్ని స్టార్ట్ చేస్తారనమాట. పుత్రకామేష్టి అనే యాగం. పుత్రకామేష్టి హవిస్సులు అందుకోవడానికి బ్రహ్మాది దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు యజ్ఞశాలలో ప్రత్యక్షమయ్యారు. అదే సమయంలో దేవతలందరూ బ్రహ్మను చేరి తమ గోడు బోసుకున్నారు. అదే సమయంలో దేవతలందరూ బ్రహ్మ దగ్గరకు వస్తారు. వచ్చి తమ గోడు వెళ్ళబోసుకుంటారనమాట. అంటే వాళ్ళ బాధలు చెప్పుకుంటారు. రావణాసురుడు బ్రహ్మ వరప్రభావం చేత వెర్రవీగుతూ తమను చిత్రహింసలకు గురి చేస్తున్నాడు అని చెప్తారనమాట. రావణాసురుడు అప్పటికే జన్మించి ఉంటాడనమాట. సో ఆయన బ్రహ్మ ప్రభావంతో, అంటే బ్రహ్మదేవుడు వరవిస్తాడు. సో వెర్రవీగుతూ దేవతలందరినీ బాధ పెడుతూ ఉంటాడు. అప్పటికే ముల్లోకాలను బాధించడమే కాక ఇంద్రుని సైతం రాజ్యభ్రష్టుని చేయడానికి పూనుకున్నాడని తెలిపారు. ఇంద్రుణ్ణి కూడా రాజ్యం నుంచి తొలగించడానికి ఆయన రావణాసురుడు పూనుకున్నాడని చెప్తారనమాట. అతని దండకాలకు అంతే లేదన్నారు. దుండగాలకు అంతే లేదన్నారు. ఋషుల యక్షగంధర్వుల మాట అటుంచి అతని భయంతో సూర్యుడు, సముద్రుడు, వాయువు కూడా
తమ సహజ స్థితిని ప్రకటించలేకపోతున్నారని వాపోయారు. అతని పీడ విరగడయ్యే ఆలోచన బ్రహ్మనే చెప్పమని వేడుకున్నారు. సో మీరే చెప్పండి, ఇది ఎలా, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎలాగా? సో అంత బాధపడుతున్నారు. అతని వల్ల వాయుదేవుడు, సముద్రుడు, సూర్యుడు కూడా మామూలు తమ సహజ స్థితిని ప్రకటించలేకపోతున్నారు, ప్రజలకి అందించలేకపోతున్నారు, భూమికి అందించలేకపోతున్నారు అనేసి చెప్తారన్నమాట. బ్రహ్మదేవతలతో రావణుడు గంధర్వ, యక్ష, దేవ, దానవులచే మరణం లేకుండా నన్ను వరం కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తారు దేవతలకు, నేను వరం ఇచ్చాను మరి రావణుడికి, ఎటువంటి వారి చేత అంటే గంధర్వుల చేత, యక్షుల చేత, దేవతల చేత, దానవుల చేత మరణం పొందకూడదని వరం కోరుకుంటారు రావణాసురుడు. సో మానవుల పట్ల అతనికి చులకన భావం. మానవుడు అంటేనే వాళ్ళకి మానవుడు ఏం చేయలేడు, మిగతా వాళ్ళు ఎవరైనా అతన్ని హతమార్చగలరు అన్న ఉద్దేశంతో వరం అడుగుతారు. అందుకే వారి గురించి ప్రస్తావించలేదు. కనుక మానవుని చేతిలోనే రావణునికి మరణం ఉందని అన్నారు. సో బ్రహ్మదేవుడు మానవుని చేతిలోనే రావణునికి మరణం ఉందని చెప్తారు. ఇంతలో శ్రీ మహావిష్ణువు శంఖ చక్ర గదాధారి అయి వచ్చాడు. ఈ లోపులోనే శ్రీ మహావిష్ణువు వస్తారు. దేవతలు ఆ దేవదేవుణ్ణి అనేక విధాలుగా స్తుతించారు. వరగర్వం చేత కన్ను మిన్ను గానక ప్రవర్తిస్తున్న రావణుణ్ణి సంహరించడానికి మానవుడిగా అవతరించమని అభ్యర్థించారు. దశరథ మహారాజు గారి ముగ్గురు భార్యలకు 4 రూపాలలో పుత్రుడవు కమ్మని ప్రాధేయపడ్డారు. అభయమిచ్చాడు ఆశ్రిత వత్సలుడు. అందరి పూజలు అందుకొని అంతరార్థనమయ్యాడు.